ఈజీగా సింపుల్ వేలో అయిపోయేలాగా చేపల పులుసు అయితే చూసేద్దాం. ముందు చేపల పులుసు చూసే ముందైతే చిన్న స్టోరీ ఉంది, వినేయండి. మా వారు, మా తమ్ముడు, మా మరిది ముగ్గురు కలిసి అయితే ఇక్కడెక్కడో తాటికల్లు దొరికిద్ది అనేసరికి తాగడానికైతే వెళ్ళారు. మంచిగా ఎంతో ఆశతో మార్నింగ్ 7:30కే రెడీ అయ్యి అయితే వెళ్ళారు. మా వారికి మందలవాటు లేదనమాట, తాగరు. కళ్ళు అయితే కొంచెం తాగుతారు లైట్గా. దానికోసం అని అయితే ఇప్పుడు దొరుకుతుంది కానీ వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ డిసప్పాయింట్ చేశారంట. కళ్ళు లేదు బాబు, వేరే వాళ్ళది మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇచ్చామన్నారంట. సర్లే అనేసి అక్కడి నుంచి రిటర్న్ ఇంటికైతే వస్తుంటే ఒక చెరువు దగ్గర అయితే చేపలు పడుతూ కనిపించారంట. చేపలు పడుతూ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్దామని అయితే మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు అయితే అక్కడ ఉపవాసంతో పడిగాపులు కాసి వచ్చారనమాట ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత దోశలు అయితే వేసిచ్చాను. వేసిచ్చేసరికి తిన్నారు. ఆలోపు నేను అల్లం వెల్లిపాయలు తీసాను. ఇక మా తమ్ముడు షురూ చేసిండనమాట చేపలు కట్ చేయడం, క్లీన్ చేయడం. మా వారికి అయితే అస్సలు రావట్లేదు. ఇక మొత్తం 3 kgs తీసుకొని వచ్చారు. ఇక మా తమ్ముడే క్లీన్ చేసిండనమాట. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే ఒక బాండిల్ పెట్టుకొని జీలకర్ర, మెంతులు 2 కలిపి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని అయితే పౌడర్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మా మిక్సీలో అంత మెత్తగా అయితే కాలేదు, మీరు మెత్తగా చేసుకోండి. అదే బాండిల్లో 2 పావుల ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇదివరకు అయితే కట్టెల పొయ్యి ఉన్నప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద మంచిగా ఉల్లిగడ్డలు ఒక చాక్కి కుచ్చుకొని మంచిగా కాల్చుకొని అది మిక్సీ పట్టుకుంటే కూడా బాగుంటుంది. మీకు కట్టెల పొయ్యి ఉంటే అలా చేసుకోండి. ఇక గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇది పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చారు మంచిగా చిక్కగా అయితే వస్తుంది అన్నమాట. ఇది జొన్న అనమాట. జొన్న ఫ్రై అయితే చేయలేదు, ఇంకా చేయాలి. ముందుగా ఇక చేపల కళాయి అయితే పెట్టుకొని అదే మన ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం మిగిలేసరికి అది వేసుకొని బగారా సామాన్లు అయితే వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, స్కిప్ చేసేస్తే చేసేయండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇక అందులోకి ఒక స్పూన్ పసుపు, టేస్ట్కి తగిలినంత కారం, ఉప్పు, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా వేగనివ్వాలి. నూనె పైకి తేలే వరకు వేగనియాలి. మనం పక్కకి కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయాలన్నమాట. తాలింపులో వేసేసి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. పక్కకి నానబెట్టుకున్నది మెత్తగా కలిపేసుకొని పులుసు పోసుకోవాలన్నమాట. ముక్క మునిగే వరకు. అట్లయితే కొంచెం పులుసు మరిగేసరికి ముక్కకి పులుసు మంచిగా పట్టి ఉప్పు కారాలు అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.